హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? అసలు ఈ సమ్మర్‌లో ఈ ఎండలేంటండి బాబు! యాక్చువల్లీ మా ఇల్లు ఎలా ఉంటదంటే, ఒకవైపు ఇల్లులు ఉంటాయి. ఒకవైపు ఓపెన్‌గా ఉంటదనమాట. అంటే అది పడమటి సైడ్ అనమాట. వెస్ట్ అంటాం కదా! వెస్ట్ సైడ్ అంతా ఓపెన్‌గా ఉంటది. ఓన్లీ గోడ. అండ్ అక్కడ 2 విండోస్ ఉంటాయి. దానివల్ల ఆఫ్టర్‌నూన్ ఎండ అంతా మా ఇంట్లోనే ఉంటది. ఎలా ఉంటదంటే, పొయ్యి మీద కూర్చున్నట్టుగా అనమాట. కుంపటి పెట్టుకొని కూర్చుంటారు చలికాలంలో. అంత హీట్. పైనుంచి కిందకి వస్తుంటే ఆ హీట్ అసలు ఫ్యాన్ కూడా వేసుకోవడానికి అవ్వదు. ఫ్యాన్ వేసుకున్నామంటే పైనుంచి హీట్ అంతా దిగిపోతుంది. అంత వేడిగా ఉంటుంది. మీరు అనొచ్చు ఈ రోజుల్లో అంత ఇబ్బంది ఏంటి కూలర్, ఏసీ అని. కానీ మేము ఆ పరిస్థితుల్లో లేము, ఇంకా అక్కడి వరకు రాలేదు. సో అందువల్ల చాలా హీట్గా ఉంటుంది. అండ్ డీహైడ్రేట్ అయ్యే ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉంటున్నాయి. యాక్చువల్లీ మేము ఎండంతసేపు బయట ఉంటాము. అంటే వర్క్స్కి వెళ్ళిపోతాము. మ్యాక్సిమం ఇంటి దగ్గర ఉండం కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ ఈ ఎండలకు మాత్రం డీహైడ్రేట్ అయిపోతారు. ముఖ్యంగా పిల్లలండి. ఆఫ్ డేస్ కదా వాళ్ళకి, గేమ్స్ ఆడుతారు బయట. నెక్స్ట్ ఏంటంటే ఎండంతసేపు మ్యాక్సిమం వాళ్ళు బయట ఉండడానికే ట్రై చేస్తారు. సో వాళ్ళకి డీహైడ్రేట్ అవ్వకుండా ఖచ్చితంగా డైలీ లెమన్, గంజి ఉంటుంది కదా, ఇప్పుడు డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలి అంటే మెయిన్ గంజిని, అంటే బియ్యం గంజిని ఉపయోగించండి. ఖచ్చితంగా అది యూజ్ అవుతుంది. ఎందుకు అంటే పల్లెటూరులో మేము ఎండల్లో పల్లెనికి వెళ్తాము. అయినా సరే మేము డీహైడ్రేట్ అవ్వకుండా ఉండగలుగుతున్నామంటే దానికి కారణం ఈ నైట్ అన్నం వాచిన గంజిని ఉంచుకొని పులియబెట్టి మార్నింగ్ ఆ రైస్లో నిమ్మకాయ కలుపుకొని తినడం వల్ల అది చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎండాకాలం, మెయిన్ ఎండాకాలం చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మాకు ఫుల్ స్వెట్ వచ్చి నెక్స్ట్ ఎంతో ఇదైనా సరే, ఎంత ఎండ కాస్తున్నా సరే మేము డీహైడ్రేట్ అవ్వకుండా ఉండగలుగుతున్నామంటే దానికి కారణం మాత్రం మెయిన్ రీజన్ అదే అంటాను. అండ్ చాలామందికి వేడి చేసేస్తుంది. మామిడికాయలు, జీడి మామిడి తినడం వల్ల వేడి చేసేసి నెక్స్ట్ కురుపులు రావడం, చెగ్గొడ్లు రావడం అవుతుంది. సో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా సబ్జా గింజలు అలాంటివన్నీ ఇవ్వండి. మెయిన్ పిల్లలకి చూసుకోండి. పిల్లలకి మాత్రం డీహైడ్రేట్ అవ్వనివ్వకండి. అండ్ ఆ చెగ్గొడ్లు అవి ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. వాళ్ళకి హీట్ బాడీ హీట్ అవ్వకుండా, డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోండి. ఎందుకంటే పేరెంట్స్కి అది అందరూ బాధ్యత కాబట్టే చెప్తున్నాను. సో ఖచ్చితంగా మీ హెల్త్ని మాత్రం చూసుకోండి ఈ ఎండాకాలం. వెళ్ళే ముందు మాత్రం ఒక్క విషయం మర్చిపోతున్నారు అందరూ, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.